శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలంలో మాజీ ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా నిన్న కొంతమంది స్థానిక నాయకులు కార్యకర్తలు పొట్టేలు బలి ఇచ్చి నాయకుల ఫోటోలపై రక్త తర్పణం చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై ధర్మవరం డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ హేమంత్ కుమార్ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనగానపల్లి మండలం ఫ్యాక్షన్ గ్రామమైన బానుకోట ఘటనపై కేసు నమోదు చేసి సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఎవరైనా కూడా బహిరంగంగా జంతు బలి ఇవ్వడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఇటువంటి చర్యలు సామాజిక వర్గాల మధ్య, రాజకీయ పార్టీల మధ్య వైరం పెంచే అవకాశం ఉందని హెచ్చరించారు. సందర్భం ఏదైనా జంతుబలి ఇవ్వడం, రక్తాన్ని చిందించడం రెచ్చగొట్టే ధోరణి అవుతుందని, గ్రామాలు ఇలాంటి ఆచారాలకు స్వస్తి చెప్పాలని సూచించారు. ఇది ఆపకపోతే పుట్టినరోజులు, కొత్త సంవత్సర వేడుకలు వంటి సందర్భాల్లో కూడా ఇలాంటి ధోరణి అలవాటుగా మారే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో ఇలాంటి చర్యలు ప్రజల్లో భయాందోళనను కలిగించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయని ఆయన స్పష్టం చేశారు. సున్నితమైన గ్రామాల్లో రాజకీయ ఉద్రిక్తతలు రేపే ఇలాంటి ఘటనలపై పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఈ ఘటనలో క్రైమ్ నెంబర్ 113/2025 కింద కేసు నమోదు చేసి 7గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా కూడా పోలీసు యంత్రాంగం కఠినంగా ఎదుర్కొంటుందని, సంబంధిత వ్యక్తులు గత చరిత్ర ఆధారంగా రౌడీ షీట్లు కూడా తెరవబడతాయని ఆయన పేర్కొన్నారు. నిన్నటి దినము ఎక్స్-సీఎం గారి బర్త్డే సెలబ్రేషన్స్ లోని పొట్టేలు నరికి రక్తాభిషేకము చేసిన విషయం మీద కట్టిన కేసు గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కనగానపల్లి మండలము బానుకోట గ్రామము రాప్తాడ్ కాన్స్టిట్యుయెన్సీ. ఈ బానుకోట గ్రామము ఈజ్ బేసికలీ ఫ్యాక్షన్ విలేజ్. ఈ విలేజ్లోని ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ స్కూల్కి దగ్గర సుమారు 9 AM ఆ టైంలోని ఒక పొట్టేల్ని బహిరంగంగా నరకడం జరిగింది. ఆ తర్వాత ఆ మొండెని తీసుకొని భుజాల మీద వేసుకొని దానికి సంబంధించిన రక్తం ఏదైతే ఉందో ఆ రక్తంతోటి అభిషేకం చేయడం జరిగింది. వాస్తవానికి బర్త్డే సెలబ్రేషన్స్ ఎస్పెషలీ దట్ ఆఫ్ లీడర్స్ అనేది చేసుకోవడం ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. బట్ ఈ విధంగా రక్తాభిషేకం చేయడము, కత్తులతోటి నరకడము, ఆ పొట్టేలు నరికి ఆ రక్తాన్ని చిందించడం ఏదైతే ఉందో ఇట్ ఈస్ గోయింగ్ టు కాజ్ సమ్ పబ్లిక్ ఆర్డర్ ప్రాబ్లమ్. ఇది వాస్తవానికి ఫ్యాక్షన్ విలేజ్ కావడం వల్ల ప్రజల మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైనా ఉందో అది ఖచ్చితంగా ఇంకా పెరిగి వాళ్ళ మధ్యలో ఇంకా ఏమైనా తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ మధ్యలో భయాందోళనలు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుందండి. దానికి తోడు ఈ రక్తాభిషేకం ఇలాంటి ట్రెండ్స్ కానీ ఏమైనా స్టార్ట్ అయినాయంటే January 1 జరిగే అవకాశం ఉంటుంది. డిఫరెంట్ లీడర్స్ యొక్క బర్త్డేస్ టైంలో జరిగే అవకాశం ఉంటుంది. ఈ జంతు బలి అనేది ఒక కంటిన్యూస్ ట్రెండ్గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇన్సిడెంట్ని సీరియస్గా తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు కేసు వివరాల్లోకి వెళ్తే కేసు హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ అండర్ క్రైమ్ నెంబర్ 113/2025 ఆఫ్ కనగానపల్లి PS అండి. ఆ కేసులోని 12 అక్యూజ్డ్ సైట్ చేశాము బేస్డ్ ఆన్ అవర్ అబ్జర్వేషన్స్. అక్కడికి సంబంధించిన వీడియో ఏదైతే వైరల్ అయిందో ఆ వీడియోని ప్రాపర్గా క్షుణ్ణంగా మేము స్టడీ చేసి 12 అక్యూజ్డ్ సైట్ చేసిన తర్వాత అందులో 7 members హ్యావ్ బీన్ కాట్ అండ్ దే హ్యావ్ బీన్ అరెస్టెడ్. ఇప్పుడు ఈ ట్రెండ్ని ఖచ్చితంగా స్టాప్ చేయాల్సిన అవకాశం అయితే ఉంది. సో దీనికోసం అని చెప్పి ఇప్పుడు ఇవి చేస్తున్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. ఒకవేళ అవసరమైతే షీట్లు లాంటివి ఏమైనా అవసరమైతే కూడా వాటిని ఓపెన్ చేస్తాము.